హలో ఫ్రెండ్స్, బ్లౌజులకు కానివ్వండి, డ్రెస్సులకు కానివ్వండి, ఏట్లకైనా సరే పైపింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయితే ఈ రోజుల్లో పైపింగ్ లేకుండా అసలు బ్లౌజే లేదండి. అదే పైపింగు ఎన్ని విధాలుగా వేస్తున్నారో, ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తున్నారో ఆ పైపింగు ఈ రోజు నుంచి నేనైతే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్, డే బై డే అయితే మీకు బిగినర్స్ కోసం అని చెప్పి పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, ఎన్ని విధాలుగా పైపింగ్ అనేది ఉంటుంది, ఎలా మనం పైపింగ్ థ్రెడ్ అదే క్లాత్ అలా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈరోజు నుంచి చూపిస్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టాని అయితే ఫాలో కొట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇదైతే క్లాత్ తీసుకున్నాను కదా నేను 1 ఇంచ్ వచ్చేటట్టు. మీకు ఇప్పుడు నేను చూపిస్తుంది లోడింగ్ పైపింగ్ అండి. లోడింగ్ పైపింగ్ మెథడ్స్లో ఎలా ప్రిపేర్ చేస్తారు పైపింగ్ అనేది మీకైతే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, క్రాస్గా ఇలా క్రాస్ ముక్కల్ని 1 ఇంచ్ వచ్చేటట్టు వెడల్పు తీసుకోవాలన్నమాట. దీన్ని ఒకవైపు ఏమో మనకి ఆపోజిట్గా, ఇంకొక వైపు మనకి రైట్ సైడ్ ఉండేటట్టు క్లాత్ అనేది ఇట్లా జిగ్జాగ్ మోడల్లో సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో క్లాత్ అనేది మీరు కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేస్తే పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుందండి. మీకు ఈ రోజుల్లో అయితే పైపింగ్ లేనిది అసలు బ్లౌజే స్టిచ్ చేయట్లేదు అనమాట. ఎన్ని విధాలుగా వేస్తారంటే లోడింగ్ పైపింగ్, అలాగే బయటికి కనిపించేటట్టు ఒక క్లాత్ పెట్టి పైపింగ్ అనేది వేస్తారనమాట. ఇప్పుడు నేనైతే లోడింగ్ పైపింగ్ అంటే బొటిక్ స్టైల్లో వచ్చే పైపింగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేయండి. ఇదైతే థ్రెడ్ అండి. ఈ థ్రెడ్ని ఇలాగా మిడిల్లో పెట్టేసేసి, నేను లోడింగ్ కదా కాబట్టి నేను మిడిల్లో పెడుతున్నాను అనమాట. ఇంకో విధంగా కూడా పైపింగ్ అనేది రెడీ చేయొచ్చు. ఇప్పుడైతే నేను డబల్ పాదం మీద చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ పాదం అయితే కాదు. చాలామంది ఏంటంటే సింగిల్ పాదం మీదే పైపింగ్ నీట్గా వస్తుంది అంటారు, కానీ నేనైతే డబల్ పాదం మీదే చూపిస్తున్నాను. చూడండి, ఓకేనా? డబల్ పాదాన్ని కూడా మనం పైపింగ్ తగ్గట్టు సెట్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ చూసారా ఎంత నీట్గా, ఎంత బాగా అయితే వచ్చేస్తుందో నాకు. నేను లోడింగ్ పైపింగ్ కాబట్టి మిడిల్లోకి థ్రెడ్ అనేది పెట్టి రెడీ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి, టైట్గా అసలు చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎంతైతే క్లాత్ ఉంచుకోవాలో అంతవరకు మిగతాదంతా కట్ చేసేయాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ వరకే ఉంచానండి ఖర్చు అయితే. ఇది చూడండి, పైపింగ్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.